హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం డర్కేమ్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ అనేది డర్కేమ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ బుక్ లో డిస్కస్ చేస్తారు. ఇందులో హీ టాక్స్ అబౌట్ టూ కైండ్స్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ అన్నమాట. ఫస్ట్ మెకానికల్ సాలిడారిటీ. మెకానికల్ సాలిడారిటీని మనం ట్రెడిషనల్ హోమోజీనియస్ సొసైటీస్ లో చూస్తాం. హోమోజీనియస్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ సొసైటీస్, సింపుల్. ఇప్పుడు విలేజెస్ లో మోస్ట్లీ అందరూ ఏం చేస్తారు, పాటర్స్ ఫార్మర్స్ సేమ్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్, వాళ్ళందరికీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి. అందరూ పొలం పండించుకోవడం, పని చేయడం, ఫెస్టివల్స్ అన్ని కలిసి చేసుకోవడం. సో సింపుల్ సొసైటీస్ లో సిమిలర్ వర్క్, బిలీఫ్స్, లైఫ్ స్టైల్స్ ఉన్న దగ్గర మెకానికల్ సాలిడారిటీ చూస్తాం. ఇక్కడ లాస్ కూడా చాలా హార్ష్ గా ఉంటాయి. సొసైటల్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్గానిక్ సాలిడారిటీ. ఆర్గానిక్ సాలిడారిటీ మనం మోడర్న్ కాంప్లెక్స్ సొసైటీస్ లో చూస్తాం. ఇండస్ట్రియల్ ఏరియాస్ లో, అర్బన్ ఏరియాస్ లో చూస్తాం. ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటారు. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారనుకోండి, అతను ఒక జొమాటో, స్విగ్గీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు ఫర్ ఫుడ్. నెక్స్ట్ సమ్ బిజినెస్ చేసే వాళ్ళు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద. సో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, చాలా స్పెషలైజేషన్ ఉంటుంది రోల్స్ లో. సో ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ లాస్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, రేదర్ దాన్ పనిషింగ్ లైక్ ఇన్ మెకానికల్ సాలిడారిటీ. సో డర్కెమ్స్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ అనేది హైలీ రిలవెంట్. ఎందుకంటే ఇది మన ఛాలెంజెస్ ఆఫ్ మోడర్నైజేషన్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంగ్థెన్ చేసి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.